అసలు కనీసం సిగ్గు, శరం, మానం, మర్యాద, మంచి ఇలాంటివేమి ఉండవండి. ఒక క్వశ్చన్ అడిగే ముందు అసలు ఆ క్వశ్చన్ అడిగితే అవతల వాళ్ళు బాధపడతారా లేదా అనేది కూడా ఆలోచించకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా అసలు ఎలా అండి, అసలు ఎలా తయారవుతారు? అసలు ఒక కొడుకుని అడిగే ప్రశ్నేనా ఇది? అసలు ఏం జరిగిందంటే, గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు అని ఒక జర్నలిస్ట్ అయితే ఉంటారు కదా, పెద్ద ఆయన, తాత అని కూడా మనం అయితే పిలుస్తూ ఉంటాం. ఆయన సాయి కుమార్ గారు అబ్బాయి అయిన ఆది సాయి కుమార్ గారిని ఒక ఇంటర్వ్యూ అయితే చేశాడనమాట. ఆ ఇంటర్వ్యూలో ఆయన అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరే వినండి. సాయి కుమార్ కొడుకు కాకుండా ఒక పెద్ద హీరో కొడుకు ఎవరు కొడుకు అయినా ఉంటే మీ దగ్గర పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి ఉండేవాడు. సాయి కుమార్ గారు కొడుకుగా కాకుండా పెద్ద హీరో కొడుకుగా పుట్టుంటే స్టార్ డైరెక్టర్స్ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా. అసలు ఇలాంటి వేస్ట్ క్వశ్చన్లు ఎలా అడుగుతారండి మీరు? సొంత కొడుకు ముందే తన తండ్రి స్థాయిని తగ్గించి అసలు ఎలా మాట్లాడతారు మీరు? కొద్దిగానే బుద్ధి ఉండాలి కదా అడిగే ముందు. అప్పుడు ఆది సాయి కుమార్ గారు ఏమని అడగాలంటే, మీరు మీ తండ్రికి కాకుండా అంబానీ గారికో, చిరంజీవి గారికో, రజనీకాంత్ గారికో పుట్టుంటే ఇలాంటి పనికిమాలిన క్వశ్చన్లు అడుక్కుంటూ జర్నలిజం అనే పేరుతో ఇలాంటి పనులు చేసేవాళ్ళు కాదు కదా అని ఆది గారు అయితే రిప్లై అయితే ఇవ్వాల్సింది పర్ఫెక్ట్గా ఉండేది. మరి నిజమే కదా, అప్పుడు ఈయనింటి ముందు కూడా స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆటోలు, ట్రాక్టర్లు అన్ని కట్టించుకుని వచ్చి ఈయన డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట బయట కూర్చుని. అసలు ఏం క్వశ్చన్లు అండి మీరు అడిగేది? సాయి కుమార్ గారు వల్లే కదా ఆది సాయి కుమార్ గారు ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్నది. సాయి కుమార్ గారే నిజంగా మీరు అన్నంత స్థాయిలో చిన్నవాళ్ళు అయితే ఆది సాయి కుమార్ గారికి అవకాశాలు ఎలా వస్తాయి? అసలు ఆది గారి ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా? ప్రేమ కావాలి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అనమాట. 100 రోజులు అయితే ఆడింది. ఆ సినిమా పాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్టుల్ని రూల్ చేస్తానే ఉంటాయి. ఇంకా అప్పట్లో ఈ ప్రేమ కావాలి సినిమా ఆడియో లాంచ్ కావచ్చు, ఈ సినిమాకి జరిగిన ప్రమోషన్స్ కావచ్చు, చాలా అంటే చాలా భారీ ఎత్తున అయితే జరిగాయి. దానికి కారణం ఎవరో? సాయి కుమార్ గారు కాదా? అప్పట్లో జనాలందరూ థియేటర్కి ఎందుకు వెళ్ళారు? సాయి కుమార్ గారు అబ్బాయి ఎలా చేస్తాడో చూడడానికే కదా వెళ్ళింది. వెనకాల సాయి కుమార్ గారు అనే పేరు లేకపోతే ఆది సాయి కుమార్ గారి సినిమాకి జనాలు ఎలా వెళ్ళేవాళ్ళు? అసలు ఆ సాయి కుమార్ గారి స్థాయిని మీరు ఎలా తగ్గించి మాట్లాడతారు? ఇక సెకండ్ సినిమా లవ్లీ, దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చింది రామ్ చరణ్ గారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టే, అది కూడా 100 రోజులు ఆడింది. ఫస్ట్ సినిమాకి చీఫ్ గెస్ట్ గా వచ్చింది వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్ అయిన దాసరి నారాయణరావు గారు. మరి ఇక్కడ లాంచ్ ఎక్కడ దొరకలేదు ఆది సాయి కుమార్ గారికి? ఎంత గ్రాండ్ లాంచ్ దొరికిందంటే దానికి కారణం సాయి కుమార్ గారే కదా. అసలు అలాంటి ఆయన్ని పట్టుకుని ఒక చిన్న హీరో అని డైరెక్ట్ గా ఆది గారి ముందే తగ్గించి మాట్లాడే అర్హత అసలు మీకు ఎవరు ఇచ్చారు? ఇంకిది పక్కన పెడితే స్టార్ డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు నాగ చైతన్య గారు ఉన్నారు. ఆయన కెరియర్ లో ఆయన ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ తో చేశారు? కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు. ఆయన కెరియర్ లో ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ తో చేశారు? వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదా? వాళ్ళ ఫాదర్స్ పెద్ద హీరోలు కాదా? పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? ఏరి పెద్ద డైరెక్టర్స్ ఏరి? ఇక్కడ మ్యాటర్ ఆఫ్ ఫాదర్స్ ఎవరనేది కాదు, మనం ఉన్న ఫామ్ ఎలాంటిది అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆది సాయి కుమార్ గారు ఫస్ట్ 2 సినిమాలు లేగానే వరుస పెట్టి ఇంకో 2 హిట్లు కొట్టుంటే స్టార్ డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యే వాళ్ళేమో. ఆయన మార్కెట్ని బట్టి డైరెక్టర్స్ హీరోస్ని అయితే అప్రోచ్ అవుతూ ఉంటారు. డైరెక్టర్స్ అప్రోచ్ అయినంత మాత్రాన ప్రొడ్యూసర్స్ కోట్లు అయితే కొమ్మరు ఇచ్చేయరనమాట. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకైతే ఉంటాయి అంతే తప్ప పెద్ద స్టార్ హీరో వెనకాల ఉన్నాడని కొడుక్కొచ్చి కోట్లు అయితే పెట్టారు. అసలు నిజంగా ఏం క్వశ్చన్లు అడుగుతారండి? నాకు ఇంకా ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, ఈయన ఇలాంటి పిచ్చ క్వశ్చన్లు అడుగుతాడని తెలిసి కూడా అసలు వీళ్ళందరూ వెళ్ళి ఎందుకు ఇంటర్వ్యూస్ ఇస్తారో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు. అంటే ఈయన వైరల్ అవుతాడు కాబట్టి ఇలాంటి పిచ్చ క్వశ్చన్లు అడిగి ఆయనతో పాటు మేము కూడా కాసేపు సోషల్ మీడియాలో కనిపించవచ్చు అనే ఉద్దేశంతో ఈయనకి ఇంటర్వ్యూలు ఇస్తారా, లేకపోతే ఏంటనేది అసలు ఏం అర్థం కాదు. నిజంగా మొన్న ఒక ఫంక్షన్ అయితే జరిగింది కదా, మన తరుణ్ భాస్కర్ గారి సినిమా ట్రైలర్ ఏదో ఒకటైతే లాంచ్ అయింది. ఆ లాంచ్ ఈవెంట్లో మన తరుణ్ భాస్కర్ గారు చాలా సరదాగా మన తాతనైతే క్రిస్మస్ వస్తుందో ఏదో అన్నాడు అనమాట. దానికి ఈయనైతే ఫీల్ అయ్యి వెళ్ళిపోతాకైతే రెడీ అయిపోయాడు. దాని తర్వాత తరుణ్ భాస్కర్ గారు సంస్కారం ఉన్నవాడు కాబట్టి ఆయన ఫీల్ అయ్యాడనే ఉద్దేశంతో వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకున్నాడు అనమాట. అది అవతల వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అలా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడుగుతూ, ఇప్పుడు మీకో న్యాయం అవతల వాళ్ళకి న్యాయం కాదు కదండి. ఇప్పుడు మీరు ఫీల్ అయినట్టే అవతల వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతామంటే కొద్దిగా చూసుకోవాలి. అయినా సరే అనాల్సింది ఇలా క్వశ్చన్లు అడిగే వాళ్ళని కాదనమాట. వీళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు చూసారా,
వాళ్ళదే తప్పు, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయినా ఇలాంటి క్వశ్చన్లు అడగటం, ఇలా వైరల్ అవ్వటం, ఇలా కంటెంట్ అవ్వటం అనేది ఈయనకేమీ ఫస్ట్ టైం ఏమీ కాదు. గతంలో మంచు లక్ష్మి గారు కూడా ఈయనపై కేసు అయితే పెట్టారన్నమాట. ఎందుకంటే ఆవిడ వేసుకున్న క్లాత్స్ పైన, ఆవిడ ఏజ్ పైన ఆయన అయితే కామెంట్స్ చేస్తూ అప్పట్లో ఒక క్వశ్చన్ అయితే అడిగాడు కదా, అది కూడా అప్పట్లో వైరల్ అయితే అయింది. ఇంకా అసలు లేటెస్ట్గా మన తెలుగు ఫిలిం జర్నలిస్టులు అసలు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారో కూడా వాళ్ళకైతే అర్థం కావట్లేదు. మొన్న రీసెంట్గానే మన సిద్ధు జొన్నలగడ్డ గారితో ఒక సినిమా అయితే రిలీజ్ అయింది కదా, తెలుసు కదా. ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్లో కూడా ఆయన ఏ క్వశ్చన్లు అడిగితే అడిగారు. ఆయన అంత ఇదిగా అయితే దానికైతే ఘాటుగా స్పందించకుండా చాలా స్మూత్గా దాన్ని అయితే హ్యాండిల్ చేశాడు. ఇంకా మొన్న డ్యూడ్ సినిమా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ప్రదీప్ రంగనాథన్ గారిని ఆయన రంగు పైన, ఆయన హీరో మెటీరియల్ ఏంటి అన్నట్లుగా అయితే మన వాళ్ళు అయితే క్వశ్చన్లు అయితే అడిగారు. అంటే పక్క స్టేట్ వాళ్ళని కూడా మన వాళ్ళు అయితే వదలట్లేదు అనమాట. అప్పట్లో ఇంకొక జర్నలిస్ట్ అయితే ఉండేవాళ్ళు, ఆయన అయితే ఎప్పుడైతే కనపట్లేదు. ఆయన స్టార్ట్ చేశాడు ఈ ట్రెండ్. అంటే అంతకుముందు మామూలుగా సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు మాత్రం అడిగేవాళ్ళు. ఆయన పేరు ఏదో ఉంటాడు, ఏదో కొండేట అనమాట ఆయన పేరు. ఆయన స్టార్ట్ చేశాడనమాట ఈ ట్రెండ్, దరిద్రమైన ట్రెండ్. అంటే ఏదో ఒక గిల్లే క్వశ్చన్ అడగటం, కాసేపు సోషల్ మీడియాలో వైరల్ అవటం, ఇలాంటి ట్రెండ్ హీరోయిన్లు అడగటం. అప్పుడు సాయి పల్లవి కాదు, మన బేబీ సినిమా ప్రమోషన్స్లో చెంప మీద ఒక్కటి బీగుతా అని ఆన్సర్ అయితే ఇస్తుంది కదా మన వైష్ణవి చైతన్య. ఆయన పేరు దినేష్ కొండేటి ఏదో ఉంటుంది ఆ జర్నలిస్ట్ పేరు. ఆయన స్టార్ట్ చేసిన దరిద్రం ఇది. అది ఇంకా అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఫేమస్ అవ్వడానికి, కనపడటానికి, సోషల్ మీడియాలో అటు ఇటు కనపడడానికి ఇలాంటి పెద్ద క్వశ్చన్లు అడుగుతానే ఉన్నారు. అసలు సినిమాకి దీనికి అసలు సంబంధం ఉండదన్నమాట. ఆ రాజ్ తరుణ్ గారిది ఒక ఇష్యూ అయితే అయింది అప్పట్లో. ఆయన సినిమా ప్రమోషన్కి అయితే వచ్చాడు. ఆ సినిమా గురించి ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ అయితే అడగలేదు. పాటలు ఎక్కడ తీశారు, సినిమా ఎలా వచ్చింది, డైరెక్టర్ స్టోరీ మీకు ఎలా ఒప్పించాడు, హీరోయిన్ ఎలా చేసింది, ఇలాంటివన్నీ అడగటం మానేసి ఆయన పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇష్యూ గురించే అడుగుతా ఉన్నారనమాట. ఆయనకైతే చిరాకు వచ్చి దాన్ని అయితే పక్కన పెట్టి సినిమా గురించి అడగండే అని ఆయన ప్రార్థించినా సరే వీళ్ళైతే వదలలేదు. ఇంకా ఇష్యూ గురించి అడుగుతా ఉన్నారనమాట. ఇంకా అలా తయారయ్యారు. అయినా సరే ప్రెస్ మీట్లు వీళ్ళు పెడతానే ఉంటారు సినిమా వాళ్ళు, ఎందుకో మరి వాళ్ళకే తెలియాలి. నిజంగా ఇలాంటి వాళ్ళకే కరెక్ట్ ఎవరంటే హరీష్ శంకర్ గారు, మన మంచు లక్ష్మి గారు, ఇంకా ప్రవీణ్ సత్తార్ గారు, ఇలాంటి వాళ్ళే కరెక్ట్ అనమాట. వీళ్ళకి ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందో వీళ్ళ ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది, ఇచ్చి పాడేస్తారు. మళ్ళీ అలాంటి ఆన్సర్ మళ్ళీ ఇచ్చామనుకోండి, మళ్ళీ వీళ్ళకి నచ్చదో ఫీల్ అవుతారు, అలుగుతారు. వీళ్ళ వెబ్సైట్లో ఆ సినిమా గురించి నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తారు, ఇంకా యూట్యూబ్లో నెగిటివ్గా ప్రాపగండా అయితే చేస్తారు. దానివల్ల భయపడి అయితే కొంతమంది ఆన్సర్ ఇవ్వడానికి అయితే కొద్దిగా జంకుతారు, కానీ వెంటనే ఫటాఫటా ఇచ్చేయాలన్నమాట. అంటే టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్ అంటారు కదా, అది టేస్ట్ చేపిస్తే తప్ప అది ఎంత చండాలంగా ఉంటుందో ఆ మెడిసిన్ అనేది వాళ్ళకైతే తెలిసిద్ది. మరి ఎలాంటి క్వశ్చన్లు ఎప్పుడు ఆపుతారో, లేకపోతే ఎలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం సినిమా వాళ్ళు ఎప్పుడు ఆపుతారో మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.